బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమకు మరోసారి నోటీసులు ఇచ్చారు. నటి హేమ సహా 8 మందికి బెంగళూరు సీసీబీ నోటీసులు పంపారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని సీసీబీ ఆదేశించింది. ఇప్పటికే ఈ నెల 27న పోలీసులకు విచారణకు హేమ డుమ్మా కొట్టింది. ఇప్పుడు జూన్ 1న విచారణకు హాజరవుతుందా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, మొదటి నుంచి హేమ వ్యవహార శైలి చూస్తూనే ఉన్నాం. సో అక్కడ ఉండి కూడా నేను హైదరాబాద్లో ఉన్నానంటూ, తర్వాత కిచెన్లో బిర్యానీ వండుతున్నానంటూ, ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన నోటీసులను కూడా లెక్క చేయకుండా గైర్హాజరు కావటం, మరోసారి నోటీసులకి సిద్ధమైంది సీసీబీ. ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? సార్, ఇప్పటికే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి చూసుకుంటే 101 మంది కూడా పార్టీలో పాల్గొన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఇందులో 86 మంది కూడా డ్రగ్స్ ఆనవాళ్ళు వాళ్ళు తీసుకున్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికీ ఒక ఐడెంటిటీ వాళ్ళది రివీల్ చేయడంతో కూడా అందులో విడతల వారీగా కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చి వారికి బెంగళూరు సీసీబీ కూడా పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ నెల 27వ తేదీన హేమకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే తనకు వైరల్ ఫీవర్ ఉందని కూడా తను ఒక లెటర్ పంపించడం జరిగింది. అయితే దానిని సీసీబీ దాన్ని ఏమాత్రం యాక్సెప్ట్ చేయని పరిస్థితి. కానీ తను వెళ్ళకపోవడంతో మరోసారి కొంతమందికి 8 మందికి కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా సీసీబీ మరోసారి రెడీ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో మరో 8 మంది ఉన్నారు. 8 మందిలో మళ్ళీ హేమకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ నెల 1వ తేదీన రమ్మని మళ్ళీ నోటీసులు ఇస్తూ ఉండడంతో మరి వెళ్తుందా లేదా అనే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే చాలా చూస్తున్నాము. మొదటి నుంచి బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన ఆ క్షణం నుంచి కూడా తను మిస్లీడ్ చేసే ప్రయత్నంలో కూడా చేస్తూ ఉంది. మొదటి 2 రోజులు సీసీబీ బెంగళూరుకి సంబంధించిన పోలీసుల అదుపులో ఉన్న హేమ ఒక వీడియో రిలీజ్ చేయడం, తర్వాత ఇంటికి వచ్చి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో తను వంట చేస్తున్నట్టుగా కూడా చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ ని కానీ అలాగే ప్రజల్ని కూడా మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలో కూడా మరి ఇప్పుడు 1వ తేదీ మరి ఇంకేమైనా రీజన్ చెప్పి ఆగిపోతుందా లేకపోతే సీసీబీలో వెళ్ళి హాజరవుతుందా అనేది కూడా పోలీసులు చూస్తున్నారు. ఒకవేళ హాజరు కాకపోతే తనకి సివియర్ నోటీస్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఈ కేసుకు దర్యాప్తు సంబంధించి చూస్తుంటే లోతుగా కూడా సీసీబీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట పోలీస్ స్టేషన్ లో పెద్దగోడి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఈ కేసును కూడా సీసీబీ కూడా దర్యాప్తుకు బదిలీ చేశారు. అయితే పూర్తిగా సీసీబీ పోలీసులు ఈ డ్రగ్స్ గురించి కూడా మొదటి నుంచి లోతు దర్యాప్తు చేసి ఇందులో ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు అందిస్తున్న పరిస్థితి. ఇందులో తెలుగు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా నోటీసులు ఇచ్చి వారికి ఖచ్చితంగా హాజరు అవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. హరి, అయితే సుష్మిత, ఎందుకు ఇంత లైట్ తీసుకుంటున్నారు వీళ్ళు? అంటే నోటీసులకి స్పందించకుండా గైర్హాజరు అవుతూ, సో మొదటి నుంచి కూడా వీళ్ళ వ్యవహార శైలిని ఏ రకంగా చూడాలి? దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఏమన్నా ఉంటుందా? అంటే కేవలం వీళ్ళని విక్టిమ్స్గానే చూసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపే క్రమంలో దీన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఏం చెప్తారు? సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే డ్రగ్స్ నిర్మూలనకి ట్రై చేస్తున్నారు, ఆ విధంగా బెంగళూరులో కూడా అదే విధంగా అక్కడ చీఫ్ మినిస్టర్ గానీ హోమ్ మినిస్టర్ గానీ అటువంటి ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ డ్రగ్స్ కేసు బయటకు వచ్చిన తర్వాత అక్కడ కూడా ఈ విషయం చాలా సంచలనంగా మారింది. తెలుగు ఇండస్ట్రీ, కన్నడ వారు కూడా ఉండడంతో కూడా పూర్తిగా ఈ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు సర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇటువైపు వీరు ఇటువంటి రెస్పాన్స్ ఇస్తూ ఉండడంతో కూడా నెక్స్ట్ పర్సన్ ఏ స్టెప్ తీసుకుంటారు? ఈ 2వ నోటీసు కూడా తను స్పందించకపోతే ఖచ్చితంగా కూడా సివియర్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతేకాకుండా హేమ, మరో అషిరాయ్, మరో చిరంజీవి అని ఈ ముగ్గురు కూడా పేర్లు బయటకు వచ్చాయి. వీరు ముగ్గురు డ్రగ్స్ ఆనవాళ్ళు తీసుకున్నట్టుగా కూడా గుర్తించడంలో అయితే ముగ్గురు కూడా హాజరు కాకపోతే ఇక ఖచ్చితంగా లైట్ తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సివియర్ యాక్షన్ అయితే బెంగళూరు పోలీసులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నారు. ఓకే, ఆల్ రైట్ సుష్మిత.